మీడియా సమావేశాల్లో మాజీ సీఎం జగన్ పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులు ప్రభుత్వ అధికారులను బెదిరించడం ఏమాత్రం సరైంది కాదన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాదు, మీ ఇంట్లో వంట మనుషులు కాదు, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి భాషను మీరు వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో బీజేపీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మీ అంతు చూస్తాం. ఎవరు అధికారులు అంతం చూసేటువంటి చట్టం లేదు. మైండ్ ఇట్. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ అధికారిని మీరేమీ చేయలేరు. ఈ జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానరహితంతో మాట్లాడకూడదు. 5 ఏళ్ళు అధికారం చేసిన తర్వాత మీకేం అర్థమైంది? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. ఎవరిని జైల్లో పెడతారు? మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు. అందరూ హార్ట్ ఆపరేషన్ చేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఆంజనేయులు గారి పరిస్థితి ఏమైంది? ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఇలాంటి భాషని మీరు మాట్లాడొద్దు. ఆ చీప్ లిక్కర్ని, ఆ బీరుల్ని, ప్రసాదానికి నెయ్యి 420 మీరు మళ్ళీ అలా 4.20కి నెయ్యి కొని లడ్డూలు తయారు చేయడానికి అధికారంలోకి వస్తారా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని. మీ పరిపాలన ఎందుకని అడుగుతున్నా. మీ తాబేదారులు కాదు, మీ